హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను పర్ఫెక్ట్ డాబా స్టైల్ పంజాబీ రాజ్మా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్పు వరకు రాజ్మా తీసుకొని నైట్ అంతా సోక్ చేసుకున్నాను. ఇది నైట్ అంతా ఖచ్చితంగా నానాలి. 8 అవర్స్ మినిమం నానితేనే చక్కగా ఉడుకుతాయి. దాని తర్వాత ఒకసారి కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాము. దానికి సరిపడా వాటర్ వేసుకుందాము. ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకుందాము. అవైతే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్తో సహా మనం తర్వాత కర్రీలో యూస్ చేసేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం సాల్ట్, 1 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మనకు కావాల్సిన మసాలా అంతా ఇందులో వేసేసుకోవచ్చు. అప్పుడు రాజ్మాకి మంచిగా మసాలా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. మంచిగా రాజ్మా కూడా మంచిగా ఫ్లేవర్స్ వస్తాయి. సాల్ట్ మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇది మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. అది ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాము. నేను ఒక పెద్ద సైజు వరకు ఆనియన్ తీసుకుంటున్నాను. నేను ఇది మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చాలా సన్నగా చాప్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, కమ్మగా టేస్ట్ వస్తుంది. అందుకోసమని నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్. ఇది కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం పోపులన్నీ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు ఇది వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులో ఓల్ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. నేను షాజీరా, అలాగే లవంగా, ఇలాచి అలా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు నేను మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇది కచ్చాపచ్చగా దంచుకున్నా పర్లేదు, బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు, కానీ ఆనియన్ మంచిగా రెడ్గా వేగేదాకా ఉంచుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్నాక చక్కగా వేపేసుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేపుకుంటే బాగుంటుంది ఆనియన్. నేను ఇలా పేస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం గ్రేవీ మంచిగా థిక్గా వస్తుందని చెప్పేసి నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ రాజ్మా కర్రీ మంచిగా వేడివేడిగా రైస్లోకి కానీ, చపాతీ, నాన్ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనము టమాటోస్ కూడా ఒక 3 వరకు టమాటోస్ తీసుకున్నాను. ఇవి కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. గ్రేవీ థిక్గా అవ్వడం కోసం నేను ఉడికించుకున్న రాజ్మా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ మంచిగా థిక్ అవుతుంది. మనం వాటర్ వేసుకొని చేసుకున్నా కూడా మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. నేను ఇలాంటి గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు ఈ విధంగా చేసుకుంటాను. రాజ్మా కానీ ఇలాంటివి చేసినప్పుడు అవి కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకుంటాను, అప్పుడు బాగుంటుంది. ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం చీల్చుకున్న మిర్చి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 2-3 వరకు మిర్చి కూడా వేసుకుంటున్నాను. మనం కారం యాడ్ చేస్తాం, మనం చూసుకొని మిర్చి వేసుకోండి. ఇవి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మనము టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసేసుకుందాము. ఇది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న రాజ్మా వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేద్దాము. అప్పుడు కొంచెం నూనె మంచిగా తేలుతుంది. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం అదే జార్ కొంచెం కడిగేసుకొని వేసుకున్నామంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కారం, సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలు కూడా ఇలా ఆయిల్లో కొంచెం వేగిపోయినాయి అంటే ఆయిల్ మంచిగా తేలుతుంది. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వరకు వేపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చూసుకొని మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్. మనము రాజ్మాతో పాటు వాటర్ కూడా యాడ్ చేసేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది గ్రేవీ థిక్గా అవుతుంది. ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి, అప్పుడు నూనె మంచిగా తేలుతుంది. ఈ విధంగా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికిందంటే తర్వాత ఆయిల్ తేలుతుంది. మనము మంచిగా అది కూడా రాజ్మా కూడా వాటర్తో సహా వేసుకోవచ్చు. అందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆయిల్ తేలింది. గ్రేవీ కూడా థిక్ అయిపోయింది. మనం రాజ్మా కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవి టమాటోస్ ఉడకబెట్టేటప్పుడు ఫాస్ట్గా గ్రేవీ థిక్ అయిపోతుంది.
ఈ విధంగా థిక్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. మనం ఎంత కావాలంటే అంత గ్రేవీ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు మనం మసాలాస్తో పాటు కలిపి వేసేసుకోవచ్చు, లేదంటే మీరు మసాలాస్ పక్కకు తీసేసి వేసుకోండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఇలా మంచిగా ఉడికితేనే రాజ్మా కర్రీ బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, అవి గింజలు గింజలు తిన్నట్టుగా అనిపిస్తుంది. మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. చక్కగా కలిపేసుకొని ఒక 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసాం కదా, లూజ్గా ఉందని ఏమనుకోవద్దు. ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత మంచిగా థిక్ అయిపోతుంది. ఇది ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకున్నామంటే మంచిగా గ్రేవీ అంతా థిక్ అయిపోతుంది, టేస్ట్ కూడా మంచిగా అవుతుంది. ఇది మనం చక్కగా వేడిగా రైస్లోకి తినొచ్చు, నాన్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, పిల్లలకి బాక్స్లోకి కూడా పెట్టేయచ్చు. మనం నైట్ నానబెట్టేసుకున్నామంటే పొద్దున ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక 15-20 minutesలో రెడీ అయిపోతుంది. ఇది ఒక 10 minutes ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని అన్న వేసుకోండి, చేతితో అయినా చిదిమేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఏం యాడ్ చేయట్లేదు, ఫస్టే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇంకా వేసుకోలేదు. మీరు కావాలంటే ఒక 1 spoon వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. కలిపేసుకొని ఒక 2-3 minutes వరకు ఉంచుకున్న తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవడమే. చూసారుగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ పంజాబీ స్టైల్లో, ఏం లేదు, చాలా సింపుల్గా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం. ఇది మనం అటు సైడ్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఇలాంటి రెసిపీస్ వాళ్ళకి ఫేమస్ కదా. ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా ప్రతి హోటల్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. వాళ్ళు చపాతీలోకి ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ ఇస్తారు, మనకి ఈ కర్రీస్ ఇస్తారు. ఇంకా రెడీ అయిపోయింది, మనం ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మీరు కావాలంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోండి పైన. కొద్దిగా చల్లారిన తర్వాత లెమన్ పిండేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు మామూలుగా రాజ్మా ఇస్తే తిన్నారు కదా, ఈ విధంగా కర్రీస్ లాగా చేసి పెట్టామంటే వాళ్ళు చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారు. రైస్లో కన్నా ఇంకా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా కొంచెం ఆనియన్స్ అలాగే లెమన్ కూడా ఇచ్చామంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా వేడివేడిగా రాజ్మా కర్రీ పర్ఫెక్ట్ పంజాబీ స్టైల్, డాబా స్టైల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో పెద్దగా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు, చాలా సింపుల్గా అయిపోయింది. ఈజీగా 10-15 minutesలో అయిపోతుంది. ఇది నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. పొద్దున్నే హడావిడి లేకుండా మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు పిల్లలకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా చేసుకోండి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా చేసామంటే వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే కర్రీస్ కన్నా ఈ విధంగా అప్పుడప్పుడు కొంచెం చేసామంటే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.